Divine morning, dear youth and students of India and the world. DVM Global welcomes you all to ధ్యాన యువ. ధ్యాన యువ విద్యార్థులకు, యువతకు ఆత్మ వికాసం, జీవన వికాసం మరియు వ్యక్తిత్వ వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో టెంప్టేషన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు యువతలో ఎలాంటి టెంప్టేషన్స్ ఉంటాయి? అసలు టెంప్టేషన్కి కారణం ఏంటివి? ఆ టెంప్టేషన్స్ ఉండడం వల్ల వారి జీవితంలో ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటూ ఉంటారు? ఆ టెంప్టేషన్స్ నుంచి బయటపడడానికి ఏం చేయాలి అనేటువంటి అద్భుతమైన విషయాలు మనం ఈ ఎపిసోడ్ ద్వారా కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండ్ ఆథర్ శ్రీకాంత్ గారి ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఎవరైనా విద్యార్థులు, యువత మీరు సందేహాలు అడగాలంటే, మీ ప్రశ్నలు అడగాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు. నమస్కారం సార్. నమస్తే అండి. వెల్కమ్. ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన యువ సార్. ఎస్ సార్, ఈ టెంప్టేషన్స్ అన్నారు కదా, ఏంటి అసలు ఎలాంటి టెంప్టేషన్స్ ఉంటాయి యూత్లో? ఎస్, అది టెంప్టేషన్స్ గురించి మాట్లాడే ముందు సుఖార్థి తర్వాత విద్యార్థి అంటే ఎవరు అన్నది ఈ ఒక శ్లోకంలో తెలుసుకుందాం. సుఖార్థివ త్యజేత్ విద్య, విద్యార్థివ త్యజేత్ సుఖం, సుఖార్థినో కుతో విద్య, కుతో విద్యార్థిన సుఖం అని ఇది చాలా అద్భుతంగా ఈ శ్లోకం చెప్పడం జరిగింది. ఇక్కడ విద్యార్థి అంటే విద్యని అర్థించేవాళ్ళు విద్యార్థి, సుఖార్థి అంటే సుఖాన్ని కోరుకునేవాడు, సుఖాన్ని ఆర్జించేవాడు. ఎస్, విద్యను ఆర్జిస్తే విద్యార్థి, సుఖాన్ని మాత్రమే ఆర్జిస్తే సుఖార్థి. ఓహో. సో సుఖార్థివ త్యజేత్ విద్య, సుఖార్థి అంటే నాకు సుఖాలే కావాలి అనుకున్న వాడిని విద్యను వదిలేయమని చెప్పాడు. విద్యార్థివ త్యజేత్ సుఖం అంటే విద్య కావాలనుకుంటే కనుక సుఖాన్ని వదిలిపెట్టేసే అన్నాను. రైట్. ఎందుకంటే మనం ఒక విద్యార్థి ఎలా ఉండాలి, చాలా కష్టపడి మరి ప్రణాళిక వేసుకుని, టైం టేబుల్ వేసుకుని ఆ విద్యని అర్థించడానికి ఏమేమి చేయాలి, దానికి ఏం ప్రయత్నం చేయాలి, ఆ గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. తర్వాత ఆ ఎయిమ్స్ పెట్టుకుని దాని తగ్గట్టుగా అతను వర్క్ చేయాలి, కష్టపడాలి. సో సుఖార్థినో కుతో విద్య, కుతో విద్యార్థిన సుఖం అంటే మరి విద్య కావాలనుకుంటే మరి సుఖం ఎక్కడిది, మరి సుఖార్థికి విద్య ఎక్కడిది అని అడుగుతున్నాను అనమాట. అంటే సో ఇది ఒక మంచి సుఖార్థి విద్యార్థి యొక్క నిర్వచనం. అంటే విద్యార్థి కావాలంటే సుఖార్థిగా ఉండకు, సుఖాలను వదిలే. ఎస్, సుఖార్థిగా నువ్వు ఉండాలనుకుంటే నీకు విద్య అవసరం లేదు, నీకు విద్య రాదు, వంట పట్టదు అనేది మీనింగ్. ఎస్, అంటే టెంపరరీ ప్లెజర్స్, దాని మీనింగ్ అంతే కదా సార్. ఎస్, టెంపరరీ ప్లెజర్స్ ని వదిలేయమని మీనింగ్. ఎస్. ఇక్కడ మీరు టెంప్టేషన్స్ ఏంటి అంటున్నారు కదా, ప్రతి ఒక్క విద్యార్థికి చాలా రకరకాల టెంప్టేషన్స్ ఉంటాయి. అంటే మనం ఒక విద్యను అర్థించాలంటే కనుక రకరకాల అంటే ఇప్పుడు లాస్ట్ ఒక 20 years నుంచి ఇప్పుడు చూసుకుంటే కనుక రకరకాల టెంప్టేషన్స్ ఉన్నాయి. మూవీస్ అని, సోషల్ మీడియా అని, అయితే రకరకాల ఈ వ్యసనాలు కానీ ఇవన్నీ కూడా ఒక టెంప్టేషన్స్కి. అడిక్షన్స్ కూడా టెంప్టేషన్స్, అడిక్షన్స్ కూడా టెంప్టేషన్స్, ఆల్కహాల్, సిగరెట్. ఎస్, ఇవన్నీ కూడా ఒక రకమైన టెంప్టేషన్స్ కింద వీళ్ళకి విద్యార్థికి ఆ విద్యను నేర్చుకునే మధ్య ఒక గోడకి నిలుస్తున్నాయి. దీనికి ఎందుకంటే కారణాలు ఏంటంటే ఆ మూవీస్ చూడడం కానీ, అదే సోషల్ మీడియాలో కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు కూడా అదే అనుకరిస్తున్నారు. వాళ్ళ హీరో సిగరెట్ మనం స్మోకింగ్ చేయాలనేసి. సో రకరకాల. సో దాని మూలంగా ఏంటంటే కనుక ఆ స్కూల్స్కి వెళ్లకుండా బంకులు కొట్టేయడం, తర్వాత వేరే ఇతరతర యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవడం. అంటే మా తల్లిదండ్రి ఎంతో కష్టపడి మనని ఒక స్కూల్ పంపిస్తున్నారు, లేకపోతే ఒక కాలేజ్కి పంపిస్తున్నారు. ఆ విద్యని మనం కంప్లీట్ చేసుకుని మంచి మార్క్స్తో పాస్ అవుతే కనుక మనకి మంచి కెరీర్ ఉంటుంది అన్న ఈ ఒక సంగతికి వ్యతిరేకంగా వాళ్ళు పనులు చేయడం ఈ మధ్యన మొదలవుతుంది. అంటే చాలా ఛాలెంజెస్ అన్నది యువతలో రావడం జరిగింది. సార్, ఇప్పుడు అందరు అలా లేరు కదా. ఎస్, ఇప్పుడు చాలా తక్కువ మంది అందులో ఉంటారు. కొంతమంది అయితే సిన్సియర్గా విద్య కోసం వెళ్ళి వస్తూ ఉంటారు. ఎందుకు అయి ఉంటుంది అంటారు? కొంతమంది ఏమో సిన్సియర్గా, సీరియస్గా ఏ టెంప్టేషన్స్ లేకుండా, ఎవరు టెంప్ట్ చేసినా టెంప్ట్ అవ్వకుండా ఉంటారు కొంతమంది. కొంతమంది తొందరగా టెంప్ట్ అయ్యి, లేదా ఎవరు టెంప్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళ అడిక్షన్లోకి, ఆ టెంప్టేషన్లోకి వెళ్తూ ఉంటారు. దీనికి ఏంటి మూల కారణం? కొంతమంది ఎందుకు అలా ఉన్నారు, కొంతమంది ఎందుకు ఇలా ఉన్నారు అంటారు? ఎస్, అంటే దీంట్లో చాలా రకాల మనకి కారణాలను చెప్పుకోవచ్చు. వాళ్ళు ఉండే ఒక సొసైటీ నార్మ్స్ చెప్పచ్చు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఒక గైడెన్స్ చెప్పచ్చు, లేకపోతే వాళ్ళకున్న ఆ సొసైటీలో పెరిగిన వాతావరణం అని చెప్పచ్చు. సో ఇవన్నీ కూడా ఆ స్టూడెంట్స్ ఒక లైఫ్ది దోహదపడుతుంది అనమాట. వాళ్ళకి ఆలోచించే విధానాన్ని మార్చే విధంగా చేస్తుంది అనమాట.
ఇప్పుడు తల్లిదండ్రి వాళ్ళు పిల్లలకి నీకు చిన్నప్పటి నుంచి నీకు ఏం పెట్టుకో, దీనికి ఈ ఫోకస్డ్గా ఉండు అని వాళ్ళకి నేర్పిస్తే కనుక వాళ్ళు ఆ ఫోకస్డ్గా ఉండి ఆ ఎయిమ్కేసి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సో ఆ విధంగానే టీచర్స్ కూడా ఒక గైడెన్స్లో ఉంటే కనుక వాళ్ళు సరైన మార్గంలో వెళ్తారు. కానీ కొన్ని పరిస్థితులు ఏంటంటే కనుక పేరెంట్స్ అంటే ఫాదర్ మదరు బిజీగా ఉండి పిల్లల్ని పట్టించుకోకుండా ఉంటే కనుక వీళ్ళు ఏం చేస్తారు కంటే ఇంకా స్కూల్కి వెళ్ళారా లేదా, లేకపోతే కాలేజ్కి వెళ్ళారా లేదా పట్టించుకునే వాళ్ళు లేకపోతే కనుక వీళ్ళు ఏం చేస్తారంటే స్కూల్కి వెళ్ళారో లేకపోతే వేరే చోట్లకి ఎక్కడికి వెళ్తున్నారో లేకపోతే మూవీస్కి వెళ్తున్నారో పట్టించుకోవట్లేదంటే వాళ్ళు విచ్చలవిడిగా తిరగడం అనేది ఒక్కోసారి డ్యామేజ్ జరిగినాక. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన రీసెంట్గానే ఒక స్టూడెంట్ వాళ్ళు ఎంతో రెస్పెక్టబుల్ ఫ్యామిలీ నుంచి చాలా స్పీడింగ్ చేస్తూ కార్ తీసుకెళ్ళి గుద్దేసి ఎంతో సమ్ 150 180 స్పీడ్లో వెళ్ళిపోయి ఆ పిల్లని గుద్దుకుని ఆ కార్లో చచ్చిపోయాడు. చాలా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అంచే ఈ సరైన విద్యా విధానం అంటే వాళ్ళలో ఉన్న ఆ టెంప్టేషన్, నేను బాగా స్పీడ్గా డ్రైవింగ్ చేస్తే గొప్ప, అంటే ఇప్పుడు ఈ మూవీస్ వీడియో గేమ్స్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది అంటారు సార్? ఎస్, చాలా సైకలాజికల్గా చాలా ఇంపాక్ట్. ఆ గేమ్స్ చూసి స్పీడింగ్ గేమ్స్ అని అదేమో డిజిటల్ గా జరుగుతున్నది, వీడేమో ఫిజికల్ గా, అది వేరు ఇది వేరు అనే డిఫరెన్స్ తెలియకపోవడం అంటారా? ఎస్, ఇవన్నీ అది కూడా చాలా అద్భుతమైన పాయింట్ మీరు రేస్ చేశారు. ఈ వీడియో గేమ్స్ అన్ని కూడా చాలా మటుకు అది ఒక హాల్యూసియేషన్ దాంట్లో తీసుకెళ్ళిపోతున్నాయి. అంటే మనం ఎలాగైనా డ్రైవ్ చేయొచ్చు అంటే దాంట్లో ఏంటంటే అది సిమ్యులేషన్ టెక్నిక్. ఇప్పుడు కార్ డ్రైవింగ్ గేమ్స్ అంటే కనుక సిమ్యులేషన్ టెక్నిక్, అక్కడ మీరు డ్రైవ్ చేస్తూ పడిపోయినా లేకపోతే ఎవరిని గుద్దేసినా కానీ పర్వాలేదు. కానీ రియల్ లైఫ్ అలా కాదు కదా. ఆ సిమ్యులేటివ్ టెక్నిక్లోనే నేను డ్రైవింగ్ చేస్తా అంటే కనుక ఈ బిజీ రోడ్స్లో ఏమైనా యాక్సిడెంట్స్ జరగచ్చు, లేకపోతే వేరే వీళ్ళు తీసుకెళ్ళి వేరే వాళ్ళని గుద్దేసేయచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ రావచ్చు అనమాట. అంటే ఈ మూవీస్ కానీ ఇవి అన్నీ కూడా వీళ్ళని ఒక ఇంపాక్ట్ చేస్తున్నాయి అనమాట. అంటే ఈ వర్క్ కంటే ఎక్కువగా ఈ టెంప్టేషన్స్ అనేవి ఈ యువతలో ఉండడం ఎక్కువ అయిపోయింది. సో అంచేత ఈ తరుణంలో అంటే మరి వాళ్ళకి మంచి కోరే వాళ్ళు ఎవరున్నారు? తల్లిదండ్రి, తర్వాత ఒక గురువులు, వాళ్ళు ఒక సపోర్ట్ అన్నది అవసరం సన్మార్గంలో పెట్టండి. టెంప్టేషన్స్ రావడానికి మూలం ఫ్యామిలీ అంటారా? ఫ్యామిలీ అండ్ వాళ్ళ చుట్టూ పరిసరాలే అంటారా? అంటే చూడండి, ఈ వరకు మనకి గురుకులం అనేసి ఉండేది. గురుకులంలో ఏంటంటే కనుక వాళ్ళు ఒక ఏరియాలో వెళ్ళి అక్కడ ఈ శిక్షణను తీసుకునేవారు. ఆ చెట్ల మధ్యలో ఉండేది, అక్కడ వేరే రకాల టెంప్టేషన్స్ ఏమీ ఉండేవి కాదు. అంటే ఎంతసేపు అయితే ఆ గురుకులంలో ఉంటారో వాళ్ళు ఒక కస్టడీలో ఉంటారు. దాని తర్వాత వాళ్ళు నేచర్లో ఎక్కువ స్పెండ్ చేసేవారు టైం. అంటే ప్రాక్టికల్గా వాళ్ళని నేర్చుకునేవారు, జీవితం గురించి నేర్చుకునేవారు. మరి ఎన్నో విషయాలు, మంచి ఏంటి, చెడు ఏంటి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి అని ఈ విషయాలన్నీ కూడా అక్కడ నేర్చుకునేవారు. అంటే జీవన వికాసానికి సంబంధించిన విషయాలు తెలియకపోవడం, జీవిత శాస్త్రాన్ని మిస్ అవుతున్నారు వాళ్ళు. మిగతా అన్ని శాస్త్రాలు చదువుతున్నప్పటికి కూడా కంప్యూటర్ సైన్స్ అన్ని సైన్స్లు చదువుతున్నారు, స్పిరిచువల్ సైన్స్ మిస్ అయింది అంటారా? కరెక్ట్. స్పిరిచువల్ సైన్స్ తర్వాత దాంట్లో రకరకాల సబ్జెక్ట్స్ ఉంటున్నాయి, కానీ ప్రాక్టికల్గా వాళ్ళకి ఏం చేయాలన్నది తెలియట్లేదు. చాలామందికి ఏంటంటే కనుక చదువు అనేసే ఉంటున్నాయి. ఈవెన్ ఈ మధ్యన కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఈవెన్ స్పోర్ట్స్ కోసం కూడా ఆ ఏరియా కూడా ఉండట్లేదు. ఒకటే బిజీ రోడ్ల మధ్యలో స్కూల్స్ కట్టేస్తున్నారు, లేకపోతే కాలేజెస్ కట్టేస్తున్నారు. స్పోర్ట్స్ అది ఏం ఉండట్లేదు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏం ఉండట్లేదు, ఓన్లీ చదువు తప్ప ఉంటుంది. ఇది అయిపోయిన వెంటనే ఇంకో హయ్యర్ దానికి ట్రైనింగ్ మైండ్ని స్ట్రెస్ఫుల్గా పెట్టడమే తప్ప బాడీకి కావాల్సిన రిలాక్సేషన్ లేదు. సో అంచేత ఏమవుతుంది, మరి వాళ్ళకి నెక్స్ట్ ఇలాంటి స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి ఏం చేస్తారు? సరే మూవీస్కి వెళ్దామా, లేకపోతే చలో ఒక సిగరెట్ తాగితే కనుక మనకి కొంచెం రిలీఫ్ వస్తుందేమో, ఎవరో చెప్తారు అది బాగా రిలీఫ్ ఉంటుంది, బాగా రిలీఫ్ ఉంటుంది, ఎవరో చెప్తారు. సో ఆ విధంగా వాళ్ళు ఇలాంటి టెంప్టేషన్స్కి దారి తీస్తుంది అనమాట. కొంతమంది ఈవెన్ ఈ మధ్య కాలంలో డ్రగ్స్ కూడా కొంచెం ఎక్కువ యువతకి అలవాటు పడుతోంది. సో అంచేత తల్లిదండ్రులు తర్వాత టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఈ టెంప్టేషన్స్కి దూరంగా అట్టే పెట్టేటట్టుగా చూసుకోవాలి. ఈ టెంప్టేషన్కి దూరంగా పెట్టాలంటే వాళ్ళకి వేరే ఇంకో మంచిది చూపించాలి. వాళ్ళకి గేమ్స్లోను, అది ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లోను, క్రియేటివ్ స్కిల్స్లో మనం బిజీగా పెడితే కనుక ఈ టెంప్టేషన్స్కి దూరంగా ఉంటారు. అంటే అల్టిమేట్ పాయింట్ చెప్పారు సార్ మీరు. అంటే పిల్లల్ని ఇలాంటి వాటికి వెళ్లకుండా ఉండాలంటే ఆ వద్దని కంట్రోల్ చేయడం కాదు, వాటికన్నా బెస్ట్ చూపించాలి. ఇప్పుడు ఒక వీడియో గేమ్ ఆడే బదులు ఫిజికల్గా గ్రౌండ్లో వెళ్ళి ఆడడం,
ఎస్ ఇంట్లో చెస్ ఆడడం, క్యారమ్స్ ఆడడం, ఎస్ ఇలా అంటే ఫిజికల్గా ఆడితే ఎంత మెంటల్ అండ్ ఫిజికల్ రిలాక్సేషన్ వస్తుందో అది ఎక్స్పీరియన్స్ అయ్యేటట్టు చేయడం. ఎస్ లేదా ఇంకా క్రియేటివ్ స్కిల్స్, మ్యూజిక్, డాన్స్, కుంఫు, కరాటే. ఎస్ ఇప్పుడు యువత ఎంత చిన్న ఏజ్లో ఈ కుంఫు, కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ కానీ ఇవన్నీ చేసినప్పుడు మైండ్ ఫోకస్డ్గా ఉంటుంది అంటారు. మీరేమంటారు ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా? ఎస్ నాట్ ఓన్లీ కుంఫు గేమ్స్లోనే ఏంటంటే కనుక వీళ్ళు అంటే యువత అంటే దే ఆర్ బబ్లింగ్ విత్ ఎనర్జీ, ఎంతో ఎనర్జీ హై లెవెల్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు వాళ్ళకి మ్యాక్సిమం వాళ్ళని బిజీ పెట్టాలి. ఏ రకంగా బిజీ పెట్టాలి? ఈ స్పోర్ట్స్లో కానీ, డ్యాన్స్ కానీ, మ్యూజిక్ కానీ ఇలాంటి క్లాసుల్లో బిజీ పెడితే కనుక వాళ్ళు ఒక ఎనర్జీని ఒక సరైన డైరెక్షన్లో పెట్టిన వాళ్ళు అవుతారు. వాళ్ళ ఎనర్జీ వాళ్ళు ఛానలైజ్ చేసుకోగలుగుతారు. దట్ ఈస్ కాల్డ్ ది రైట్ వే ఆఫ్ ఛానలింగ్ ది ఎనర్జీ. వండర్ఫుల్. సో అలా చేస్తే కనుక వాళ్ళు ఇలాంటి వాటికి టెంప్టేషన్స్కి రారు. ఇలాంటి టెంప్టేషన్స్ ఎందుకు వస్తున్నారంటే కనుక వాళ్ళు ఈ స్ట్రెస్లోంచి బయటికి రావడానికి వేరే మార్గాన్ని వెతుక్కుంటున్నారు. మనం సరైన ఏదైనా మనం ఒక స్ట్రెస్ గా ఉన్నామంటే కనుక ఎవరైనా ఇద్దరు ముగ్గురు తిడితే కానీ ఆ స్ట్రెస్ రిలీజ్ అవుతుంది కదా. ఏదో ఒకటి చేయడం, ఏదో యాక్టివిటీ చేస్తే కానీ ఏదో ఒక చోట నుంచి మనకి స్ట్రెస్ వస్తుంది అంటే దీన్ని అవుట్లెట్ ఎక్కడో ఉండాలి కదా. అలాగే స్టూడెంట్స్ కూడా ఆ ఎడ్యుకేషన్ ద్వారా స్ట్రెస్ ఎక్కువ ఉంది, దాన్ని బయట తీయడానికి మార్గాలు మనం సరైన మార్గాలు కలిగించాలి. అంటే ఎప్పుడు ఎడ్యుకేషనే కాకుండా దాంతోపాటు స్పోర్ట్స్ అని, గేమ్స్ అని, తర్వాత రకరకాల క్రియేటివ్ యాక్టివిటీస్ చేయడం కానీ, ఎస్సే రైటింగ్ కానీ ఇలాంటి, లేకపోతే పెయింటింగ్స్ అని, మ్యూజిక్ అని. సో ఈ విధంగా ఆ ఒక ఎనర్జీని ఛానలింగ్ చేస్తే కనుక వీటన్నిటితో పాటు కూడా ఆ మానసికమైన ఆ ఒక ఒత్తిడి నుంచి బయటకు వచ్చి ప్లస్ సరైన స్కిల్స్ నేర్చుకోవడానికి అది ఎంతో దోహదపడుతుంది. అంటే మీరు చెప్పిన ప్రకారంగా ఏంటంటే సార్, మీ అంటే కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా మీ అబ్జర్వేషన్, మెంటల్గా బాగా స్ట్రెస్ అయి స్ట్రెయిన్ అయినప్పుడు దాన్ని రిలీఫ్ అవ్వడం కోసం ఏదో ఒక టెంప్టేషన్స్కి వెళ్తున్నారు. అది ఓవర్ ఈటింగ్ కావచ్చు, స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్, ఇవన్నీ కూడా మైండ్ రిలాక్స్ లేకపోవడం వల్లనే అనేది అర్థమవుతుంది. మైండ్ ఎప్పుడైతే ఒక వర్క్తో బిజీ ఉన్నా, ఒక క్రియేటివ్ యాక్టివిటీతో, మీరు అన్నట్టు ఒక మ్యూజిక్ వినడం కాకుండా వాళ్ళే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేయడం, వాళ్ళు డాన్స్ చేయడం చూడడమే కాకుండా, ఇప్పుడు ఈవెన్ పిల్లలు డాన్స్ చేస్తుంటే కూడా చదువుకోపో, డాన్స్ చేస్తే టైం వేస్ట్ అనేది ఇంతకు ముందు ఉండే, ఇప్పుడు అందరూ అన్నీ చేస్తున్నారు. కానీ ఇంకా ఈ అవేర్నెస్ రావాలి అంటారు. సరే సార్, ఇది పేరెంట్స్ టీచర్స్ వైపు నుంచి రావాల్సింది చెప్పారు. ఇప్పుడు పేరెంట్స్ వైపు పాత్ర, టీచర్ పాత్రను పక్కన పెడితే ఒక విద్యార్థి, ఒక యువత తన లక్షణ సాధన కోసం ఈ టెంప్టేషన్ నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి? ఎప్పుడైతే అంటే ఒక విద్యార్థి స్టేట్లో ఉన్నప్పుడు మనకి ఎక్కువ సపోర్ట్ ఇచ్చేది పేరెంట్స్, టీచర్సే. మనకి పేరెంట్స్ ఆ ఒక ఎయిమ్ని ఇలా ఉంది, ఇలా పెట్టుకొని కొంచెం గైడెన్స్ ఇస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు సరైన మార్గంలో వెళ్తారు. అలాగే టీచర్స్ కూడా వాళ్ళకి గైడ్గా ఉంటే కనుక, అంటే మీరు ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకోవాలి, మీకు ఈ గోల్ సాధించాలంటే కనుక మరి ఎలాంటి ఆ ఒక చార్ట్ని తయారు చేసుకోవాలి. అంటే మీ దగ్గర 5-6 సబ్జెక్ట్స్ ఉన్నాయి, మరి ప్రతి సబ్జెక్ట్కి మీరు టైం కేటాయించాలంటే కనుక దానికి సరైన టైం టేబుల్ వేసుకోవాలి. ప్రతి హాఫ్ అన్ అవర్ ఈ సబ్జెక్ట్కి మీరు కేటాయిస్తారా, లేకపోతే ప్రతి 1 అవర్ కేటాయిస్తారా, ఇవన్నీ కేటాయిస్తూ కూడా మీకోసం మీ పర్సనల్ టైం కూడా తీసుకునే టైం చేసుకోవాలి. సో ఇవంతా కూడా ఒక డిజైన్ చేసుకోగలగాలి. అంటే మేము చిన్నప్పుడు అంటే కనుక మేము టైం టేబుల్ వేసుకునేవాళ్ళం. అంటే ఈ టైంలో ఇది చదువుకుంటాం, కొంచెం ఈ 2-3 సబ్జెక్ట్ అయిన తర్వాత కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకుని మళ్ళీ ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ చదువుకుంటాం అని ఇలా టైం టేబుల్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా టైం టేబుల్ చేసుకుంటూ ఉంటే కనుక ఆ ఒక సబ్జెక్ట్ని సునాయాసంగా చదువుకోగలుగుతారు. లేకపోతే ఇదంతా పెండింగ్ పెట్టుకుంటే మళ్ళీ ఎగ్జామినేషన్ టైంకి, ఎగ్జామినేషన్ ఒక 4-5 డేస్ ఉందంటే కనుక మళ్ళీ స్ట్రెస్ మొదలవుతుంది. రైట్ సార్, ఇప్పుడు టెంప్టేషన్స్ అనేది వాళ్ళు రిలాక్స్ లేకపోవడం ఒక రీజన్ అన్నారు. ఇంకొక రీజన్ పీర్ ప్రెషర్. వాడు బాగానే ఉంటాడు, అంతా బాగానే ఉంటాడు, ఎదుటి వాళ్ళు ఫోర్స్ చేస్తారు, తీసుకో ఇది బాగుంటుంది, నువ్వు మాతో ఉన్నప్పుడు తీసుకోవాలి. ఈ పీర్ ప్లెజర్ అంటే పీర్ ప్రెషర్ నుండి బయటపడడానికి ఇప్పుడున్న యువత ఏం చేయాలి? అంటే పీర్ ప్రెషర్లో ఉన్నారు, వాళ్ళు ఏమేం చేస్తున్నారంటే కనుక మళ్ళీ మనం పేరెంట్స్ దగ్గరికే వెళ్ళాలి. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళు అసలు ఎవరో అంటే రోజు వాళ్ళు ఏం చేస్తున్నారు స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ అనే తల్లిదండ్రి ఒక క్యాజువల్ చాట్ అన్నది చేసుకోవాలి. ఎలాంటి ఫ్రెండ్స్తో అని ఒక అవగాహన తల్లిదండ్రులకే ఉండాలి.
అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత తల్లిదండ్రులకు తెలుస్తుంది, ఒక యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత లేకపోతే ఒక డ్రగ్ ఎడిక్ట్ కింద అయిపోయిన తర్వాత తల్లిదండ్రులకి తెలుస్తుంది. అంతవరకు వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ఫాదర్ వాళ్ళ జాబ్లో బిజీగా ఉన్నారు, మదర్ ఆవిడ కూడా జాబ్ ఉంది, ఆవిడ కూడా బిజీగా ఉంది, లేకపోతే వేరే ఏదో సోషల్ యాక్టివిటీస్లోనో సమ్ ఎక్స్వైజెడ్ యాక్టివిటీస్లో బిజీగా ఉంటుంది. మరి పిల్లల్ని కంప్లీట్గా గాలికి వదిలేస్తారు. అంటే పిల్లల్ని ప్రెషరైజ్ చేయడం వల్ల కూడా వాళ్ళ ప్రెషర్స్ని రిలీజ్ చేసుకోవడానికి కూడా ఇలాంటి టెంప్టేషన్. ఇంట్లో బాగా ప్రెషరైజ్డ్గా ఉన్నారనుకోండి, అంటే మీరు అంటే రైట్ పాయింట్ రైజ్ చేస్తారు. తల్లిదండ్రి మధ్యన గొడవలు జరుగుతున్నా, అక్కడ మంచి రిలేషన్షిప్ సరిగ్గా లేకపోయినా, ఇష్యూస్ ఉన్నా, పేరెంట్స్ ఆ విధంగా కూడా వీళ్ళకి ప్రెషర్ వచ్చే ఛాన్సెస్. పేరెంట్స్ స్పేస్ ఇవ్వకపోయినా, వాళ్ళు మాట్లాడే స్పేస్ లేదు, వాళ్ళ భావాలు చెప్పుకునే స్పేస్ లేకపోయినా ఇలాంటివి వస్తున్నాయి అనేది అల్టిమేట్ పాయింట్ సార్. మరి ఈ టెంప్టేషన్స్ వల్ల వాళ్ళ జీవితాల్లో ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొంటారు సార్? ఎస్, ఇప్పుడు స్టూడెంట్స్కి ఈ రకమైన టెంప్టేషన్స్ ఉంటే వాళ్ళు సరైన ఎడ్యుకేషన్ అందుకోలేరు. ఇప్పుడు వెళ్ళాల్సిన కాలేజ్కి వెళ్ళకుండా లేకపోతే స్కూల్స్కి బంక్ కొట్టేసి వేరే వేరే ఇతర మూవీస్ చూడడం కానీ, ఏదో రకరకాల వేరే పార్టీస్కి వెళ్ళి చేసుకుందామని అలా వెళ్ళిపోతే కనుక వాళ్ళు ఎడ్యుకేషన్ సరిగ్గా కంప్లీట్ చేసుకోలేరు. సో దీని మూలంగా ఏంటంటే కనుక బ్యాక్లాగ్స్ వస్తాయి, లేకపోతే ఫెయిల్ అయిపోతారు. సో దీని మూలంగా ఇంకా వాళ్ళకి ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్ వస్తుంది. అరే మీకు స్కూల్ పంపిస్తున్నావు లేకపోతే కాలేజ్ పంపిస్తున్నావు, నువ్వు నీ ఎడ్యుకేషన్ కంప్లీట్ కాలేదు, ఇలా ఉంటే ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ఫుల్గా వేరే క్లాస్కి వెళ్ళిపోతారు, వీళ్ళు ఇంకా అదే క్లాస్లో ఉంటారు, జూనియర్స్తో చదవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఆ విధంగా ఇలా ఇంకా దీని మూలంగా ఇంకా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇంకా టీచర్స్ కూడా ఏంటంటారంటే కనుక, అరే నువ్వు ఏడాదంతా చదవలేదు, ఈ ఏడాదైనా సరిగ్గా చదువుతావా లేకపోతే మళ్ళీ ఫెయిల్ అవుతావా, అందరూ అండర్ ఎస్టిమేట్ చేయడం. అంటే వీళ్ళల్లో మళ్ళీ ఆత్మ న్యూన్యతా భావానికి ఆ ట్రిగర్ దారితీస్తుంది. అంటే ప్రతి యువత, ప్రతి విద్యార్థి టెంప్టేషన్స్ లేకుండా ఒక లక్ష్యంతో ఉంటే వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగపడుతుంది అంటున్నారు. రైట్ సార్, ఈ టెంప్టేషన్స్ నుంచి బయటపడడానికి సొల్యూషన్స్, స్టెప్స్ ఏంటివి సార్? యువత ఏం చేయాలి, విద్యార్థులు ఏం చేయాలి? యువతకి స్పిరిచువల్ సైన్స్ అన్నది మరి స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ చెప్పాలి. చిన్నప్పటి నుంచే వాళ్ళ తల్లిదండ్రులు కనుక ఈ మెడిటేషన్, స్పిరిచువల్ సైన్స్ గురించి చెప్తే వాళ్ళకి ఆ ఒక సెల్ఫ్ ఆ సపోర్ట్ అన్నది వాళ్ళకి దొరుకుతుంది. అంటే విద్యార్థులు ఇమోషనల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు. విద్యార్థులు, యువత ధ్యాన సాధన ప్రారంభించాలి. వాళ్ళ స్కూల్లో కాలేజీలో జరిగినా జరగకపోయినా ఎన్నో ప్రోగ్రామ్స్ ఎన్నో వింటున్నారు, చూస్తున్నారు సోషల్ మీడియాలో. ధ్యానంతో సక్సెస్ అయిన ధ్యాన యువత ఉన్నారు, ధ్యాన విద్యార్థులు ఉన్నారు. ఆ స్టోరీ చూసి వాళ్ళు కూడా ధ్యాన సాధన చేయాలి. వండర్ఫుల్. నంబర్ 1 మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో యూత్ వింగ్ ఉంది, పైమా యూత్ వింగ్ ఉంది. సో ఇలాంటి ఒక యూత్ ఆర్గనైజేషన్స్ తో కనెక్ట్ అవుతే కనుక వాళ్ళు జాయిన్ అవుతే వాళ్ళకి దాంట్లో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. దాంట్లో వాళ్ళకి రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి, పర్సనాలిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. మరి ఎంతో మందిని కలుస్తారు, వాళ్ళ ఐడియాస్ తెలుసుకుంటారు, మళ్ళీ సమాజంలో సర్వీస్ ఎలా చేయాలి అనేసి నేర్చుకుంటారు. సో ఈ విధంగా చేస్తే కనుక వాళ్ళు ఆ ఒక మంచి సరైన ట్రాక్లో ఉంటారు. సరైన ఆ ఒక ఫ్రెండ్స్ సర్కిల్లో ఉంటే కనుక వాళ్ళ లక్ష్యం వైపు తొందరగా వెళ్ళడానికి దోహదపడుతుంది, టెంప్టేషన్స్కి దూరంగా ఉంటారు. ఎంత తొందరగా ధ్యాన సాధన ప్రారంభించి ఇలాంటి ఒక ఆర్గనైజేషన్, అన్నిట్లో యూత్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, లయన్స్ క్లబ్లో, రోటరీ క్లబ్లో, ఎక్కడో ఒక యూత్ ఆర్గనైజేషన్లో ఉంటే ఆ యూత్ అంటే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉంటారంటారు. సో మన పైమా యూత్లో కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ధ్యాన యువతగా, ధ్యాన విద్యార్థిగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఇవి మేజర్ స్టెప్స్. రైట్ సార్. ఇంకా వాళ్ళు యువత పేరెంట్స్, టీచర్స్ సపోర్ట్ ఎట్లాగా ఉంటుంది, ఓకే ఉన్నా కూడా వీళ్ళే కదా సాధన చేయాలి. ఇంకా వీళ్ళ ఫోకస్ ఎలా చేయాలి, ఏమేమి నేర్చుకుంటే ఆ టెంప్టేషన్ నుంచి బయటపడతారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేరెంట్స్, టీచర్స్ కానీ కొంతవరకు సపోర్ట్ ఇవ్వగలుగుతారు. కానీ ఎప్పుడైతే ఫైనల్గా సక్సీడ్ అవ్వాలంటే కనుక యువత తన వంతు నుంచి కృషి అన్నది ఉండాలి. ఎప్పుడైతే మెడిటేషన్ అది చేస్తారో తన ఎవరు అన్నది తెలుసుకుంటాడు. తను ఎవరు అని తెలుసుకుని నేనేం చేయాలి, నా లక్ష్యం ఏంటి అన్నది ఈ ఒక క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే ఇది క్లారిటీ వస్తుందో ఆ లక్ష్యం వైపు వెళ్ళాలంటే కనుక మరి ఎటువంటి ఆ ఒక స్టెప్స్ తీసుకోవాలి, ఆ ఎటువంటి చర్యలు ఆ ఫాలో అవ్వాలి అన్న ఈ ఒక అంశం అన్నది వాళ్ళకి క్లియర్ కట్గా వాళ్ళకి తెలుస్తుంది. అది తెలిసినప్పుడు ఆ డైరెక్షన్లో వాళ్ళు పయనిస్తారు. అంటే మనకి ఏం చదువుకుంటే ఏ స్ట్రీమ్లో ఎలా వస్తుంది అనేది వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది.
క్లారిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అంటే అంటే ఏం చదవాలి, ఎటువైపు వెళ్ళాలన్న క్లారిటీ లేకపోవడం కూడా టెంప్టేషన్కి మూల కారణం. ఎస్, ఏం చదవాలో ఎటు వెళ్ళాలో క్లారిటీ వస్తే టెంప్టేషన్ నుంచి బయటపడతాం. Yes. ఒకటి క్లారిటీ ఆఫ్ గోల్, రెండు ధ్యానం చేయడం, మూడు మన ఇలాంటి ఆర్గనైజేషన్స్లో సేవా సంస్థలో జాయిన్ అయ్యి సర్వీస్ ప్రారంభించడం. Yes. రైట్ సార్, వండర్ఫుల్. ఇంకా సార్ బుక్స్ ఏమన్నా సజెస్ట్ చేస్తారా వాళ్ళకి ఎస్, ఉపయోగపడేటి? వాళ్ళు సరైన బుక్స్ అది కూడా చాలా మటుకు పిరమిడ్ స్పీచెస్ సొసైటీస్ మూవ్మెంట్ వాళ్ళు మరి ఎన్నో బుక్స్ సజెస్ట్ చేశారు. అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద, తర్వాత బాడీ లాంగ్వేజ్ పైన, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ పైన మరి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. శివ్ ఖేరాస్ యూ కెన్ విన్ అన్న పుస్తకం ప్రతి ఒక్కరు చదవాలి. యూ కెన్ విన్, యూ కెన్ విన్. అలాగే హౌ టు సెల్ యువర్ సెల్ఫ్ బై శివ్ ఖేరా. సో ఇలాంటి రకరకాల పుస్తకాలు ఉన్నాయి. అలాగే మానవ అంటే ఒక వాళ్ళ ఒక సైకాలజీ పైన, అంటే మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అన్న పుస్తకం కూడా ప్రతి ఒక్కరు చదవాలి. అంటే ఈ అంటే మెన్ ఉమెన్ ఒక సైకాలజీ ఎలా ఉంటుంది, మెన్ ఏ రకంగా సమస్య వచ్చినప్పుడు ఒక మొగాడు ఎలా ఆలోచిస్తారు, ఒక సమస్య వచ్చినప్పుడు ఒక మహిళ ఎలా ఆలోచిస్తుంది, వాళ్ళ ఒక సైకాలజీ మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అన్న ఈ పుస్తకం చెప్పడం జరిగింది. అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ పైన హౌ టు ఇన్ఫ్లుయెన్స్ అండ్ కమ్యూనికేట్ విత్ పీపుల్, విన్ ఫ్రెండ్స్ అని 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ బై స్టీఫెన్ కోవీ. సో ఇలాంటి పుస్తకాలన్నీ కూడా వాళ్ళకి చాలా మటుకు వాళ్ళ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ వాళ్ళ ఒక ఆలోచించే విధానంలో కానీ చాలా మార్పులు తెస్తాయి. సో బుక్స్ రీడింగ్ వల్ల కూడా వాళ్ళలో ఈ టెంప్టేషన్ నుంచి బయటపడవచ్చు. Yes. అంటే టెంప్టేషన్ నుంచి బయటపడాలన్న విద్యార్థి పుస్తకం చదవడం అలవాటు చేసుకోవాలి. Yes. ఇప్పుడు ఇంకోటి డైరెక్ట్ కాపీ కాకుండా ఆడియో బుక్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు చూసే సోషల్ మీడియాలో కూడా బుక్స్ ఉన్నాయి. ఎస్, అంత డిజిటల్గా కూడా మొత్తం క్రియేటివ్గా కూడా గ్రాఫికల్గా కూడా ఆ బుక్ని సమరీస్ ఇస్తున్నారు. రైట్. సో బుక్ చదవడం అనేది ఒక వండర్ఫుల్ హాబీ. నెక్స్ట్ క్రియేటివ్ స్కిల్స్ అన్నారు కదా సార్, Yes. ఎలాంటివి నేర్చుకుంటే ఈ టెంప్టేషన్ నుంచి బయటపడతారు? క్రియేటివ్ స్కిల్స్ అంటే కనుక గేమ్స్, వాళ్ళకి ఏం నచ్చిన గేమ్స్ ఏంటి, ఏది ఇష్టమో అది ఆడాలి రోజు. కొంతమందికి టెన్నిస్ ఆడడం అంటే ఇష్టం, లేదా చాలా మంది క్రికెట్ ఆడడం అంటే ఇష్టం. ఓకే, సర్టెన్ టైం మీరు కేటాయించుకోండి. అయితే షటిల్ బ్యాడ్మింటన్ రోజు కానీ వీక్లీ వన్స్ కానీ, లేకపోతే కొంతమందికి మ్యూజిక్ అంటే ఇష్టం, గిటార్ ప్లే చేయడం ఇష్టం. ఓకే, గిటార్కి ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవాలి. కొంతమంది ఫోటోగ్రఫీ అంటే కూడా ఇష్టం, Right. నేచర్లో వెళ్ళి ఫోటోగ్రఫీ తీస్తుంటారు. కొంతమంది ఫంక్షన్స్ జరుగుతుంటే కనుక వీళ్ళే వాలంటీర్గా వెళ్ళి ఫోటోలు తీస్తూ ఉంటారు. చేస్తారు, డాన్స్ చేసే వాళ్ళు డాన్స్ చేసుకోవాలి. సో రకరకాల డాన్స్ మెథడ్స్ ఉన్నాయి, దాంట్లో వాళ్ళు నచ్చిన టెక్నిక్ నేర్చుకోవాలి. సో ఈ విధంగా చేసుకోవాలి. ప్లస్ ఒక సొసైటీతో ఉన్న ఒక చారిటబుల్ ట్రస్ట్ కానీ ఇలాంటి వాటితో కనెక్ట్ అవుతే కనుక, అంటే సమాజానికి మనం ఎలా ఉపయోగపడవచ్చు అన్నది కూడా వారికి తెలుస్తుంది. దాంట్లో మన పైమ చాలా మటుకి వర్క్ చేస్తుంది. అంటే యూత్ విభాగంలో వెళ్ళి ధ్యానం ఎలా చెప్పాలి, వాళ్ళకి ఎలా టీచ్ చేయాలి, తర్వాత వాళ్ళందరికీ కూడా ఎలా అప్రోచ్ అయ్యి శాకాహారం గురించి ఆ ర్యాలీస్ ఎలా తీయాలి, మరి ఇలాంటి ఈ సొసైటీకి సంబంధించిన ఈ విషయాల్లో కూడా వాళ్ళు కనుక కనెక్ట్ అవుతాయి కనుక మరి ఎంతో ఉపయోగపడతారు. అలాగే ఈ మధ్యన ప్లాంటేషన్ గురించి ఇక్కడ, అంటే మన ఒక ఎన్విరాన్మెంట్ని మనం సంరక్షించుకోవాలి అన్న దానిపైన కూడా చాలామంది యువత వర్క్ చేస్తున్నారు. సో ఇలాంటి సొసైటీకి సంబంధించిన, ఈ ఎర్త్కి సంబంధించిన మరి ఎన్నో మంచి మంచి పనులు మరి యువత ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ప్లాన్స్ గురించి మాట్లాడారు సార్. Yes. యువత అయినా విద్యార్థులైనా ఒక ఇంటి దగ్గర ప్లాన్స్ పెట్టి వాటికి వాళ్ళ ఇష్టమైన పేరు పెట్టుకొని దాన్ని పెంపొందించాలి. ఎస్, వాళ్ళకి మమ్మీ ఇష్టం అనుకోండి, మమ్మీ పేరు, మమ్మీ ప్లాంట్, డాడీ ప్లాంట్, సిస్టర్ ప్లాంట్, బ్రదర్ ప్లాంట్, ఇట్లా. లేదు మళ్ళీ వాళ్ళ ఫేవరెట్ పర్సన్ ఎవరన్నా ఉన్నారు, ఎస్, వాళ్ళ ఫేవరెట్ హీరో, ఆ పేరు కూడా పెట్టుకొని ఆ చెట్టుని బాగా పెంచుకునేటట్టుగా చేయాలి. ఎస్, రైట్. ఈ సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనడం, సోషల్ యాక్టివిటీ చేయడం వల్ల కూడా బయట ఎక్స్టర్నల్ టెంప్టేషన్ నుంచి బయటపడతారు. ఎస్. అంటే ఇంటర్నల్గా కంప్లీట్గా క్లారిటీ వస్తుంది అనమాట ఇవన్నీ చేయడం. దీంతో పాటు ఇంకా ట్రెక్కింగ్ కూడా వెళ్ళాలి. Yeah. అంటే ఆ నేచర్లోకి వెళ్తే ఇంకా ట్రెక్కింగ్ అన్నది చాలా దోహదపడుతుంది. ప్రకృతికి వెళ్ళడం, ప్రకృతిలో వెళ్ళి ఆ ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తే కనుక టైం, ఆ ప్రకృతిలో మమేకం అయిపోతే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. అంటే వెళ్ళే కంపెనీ ఇంపార్టెంట్గా మళ్ళీ అక్కడ మంచి మంచి ఫ్రెండ్స్ ఎవరైతే, అంటే ఆ ట్రెక్కింగ్కి ఎలాంటి వాళ్ళు వస్తారు, ఆ సరైన ఆ ఒక యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు, ఆ ఒక దృక్పథం ఉన్న వాళ్ళే కనెక్ట్ అవుతారు. ప్రతి వాళ్ళు ట్రెక్కింగ్కి వెళ్ళరు, ప్రకృతి ప్రేమికులు. సో ఆ విధంగా ట్రెక్కింగ్ కూడా చేస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఈ
ఒకే ధోరణిలో వెళ్లకుండా ఇలా రకరకాల ఈ టాలెంట్స్ని పెంచుకుంటూ వెళ్తే కనుక ఆ కంప్లీట్ లైఫ్ అన్నది ఆస్వాదించగలుగుతారు. అలా చేసినప్పుడే ఇవాళ యువతే రేపటి ఒక దేశానికి భవిష్యత్తు అవ్వాలంటే మరి ఇవన్నీ కూడా కంప్లీట్ మ్యాన్ కింద ఇవన్నీ కూడా ఉండాలి. అలాగే ఇవన్నీ చేస్తే కనుక వాళ్ళ నెక్స్ట్ రిలేషన్షిప్స్లో కూడా వెళ్ళడానికి ఎంతో దోహదపడుతుంది. అంటే రేపొద్దున వాళ్ళ మ్యారేజ్కి అది వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఒక కంపెనీకి వెళ్తారు, అక్కడ కూడా ఎంతో మందితో కనెక్టివ్గా ఉండి కలెక్టివ్గా ఉండి వర్క్ చేయాల్సి వస్తుంది. ఆ వర్క్ కల్చర్ అన్నది నేర్చుకుంటారు. అలాగే అక్కడ స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, వాళ్ళిద్దరూ కలిసి వర్క్ చేయాలి. ఎప్పుడైతే ఇవన్నీ నేర్చుకుంటారో వాళ్ళిద్దరూ కలిపి వర్క్ చేసుకోవడానికి ఎంతో దోహదపడుతుంది. సో ఇవన్నీ కూడా ఇలాంటి స్కిల్స్ అన్ని కూడా డెవలప్ అవుతాయి. ఈ ఆపోజిట్ జెండర్ కూడా టెంప్టేషన్కి మార్గాలు వేస్తుంటాయి అంటారు కదా. అంటే ఏదైనా వాళ్ళ లక్ష్యం లేకపోవడం, క్రియేటివిటీని సరిగ్గా వాడకపోవడమే ఈ టెంప్టేషన్స్కి మూలం. ఎస్, కరెక్ట్, రైట్. ఇంకా ఏం చేయొచ్చు సార్? చాలా అల్టిమేట్ స్టెప్స్ చెప్పారు. ఇంకా ఏమైనా బుక్స్లో ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అంటారు కదా. ఎస్. ఇప్పుడు ఈ ధ్యాన సాధనతో సబ్ కాన్షియస్ మైండ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, దాంట్లోని ఇంటర్నల్ సాఫ్ట్వేర్ చేంజ్ అవ్వడం వల్ల జరుగుతుందంటారా? ఎలా ధ్యానం చేస్తే ఎలా క్లియర్ అవుతుంది అంటారు ఇదంతా? మనకి కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అన్నది ఒకటి ఉంటుంది. కాన్షియస్ మైండ్లో అంటే కనుక మనం అన్నీ రిసీవ్ చేసుకుంటాం, అంటే అక్కడ మథనం జరుగుతుంది. అక్కడ ఆ కాన్షియస్ మైండ్లో తీసుకుంటున్నప్పుడే ఏది మంచిది ఏది చెడ్డది అన్నది అక్కడే ఫిల్టర్ చేస్తే కనుక ఓకే. ఫిల్టర్ కాకపోతే కనుక అది సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోతుంది, పర్మనెంట్ స్టోరేజ్ అనమాట. అప్పుడు కొన్ని చిన్నప్పుడు మనం నేర్చుకున్న ఏబిసిడి ఇప్పుడు కూడా మన జ్ఞాపకం ఉంది, ఎందుకంటే ఆ సబ్ కాన్షియస్ మైండ్లో పదే పదే రాసాం. సో సబ్ కాన్షియస్ మైండ్లో స్టోరేజ్ కింద అయిపోయింది. కొన్ని విషయాలు మనం టెంపరీగా వింటాం, వదిలేస్తాం, అవన్నీ స్టోరేజ్ కావు. సో అంటే ఈ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అనేది చాలా మటుకు ఉపయోగపడుతుంది. కాన్షియస్ మైండ్లో మీరు ఏమైతే రిసీవ్ చేసుకుంటున్నారో సో దాన్ని మీరు అది సరైందంటే కనుక మీ దాంట్లో రిజిస్టర్ చేసుకోవాలి, సరికాదంటే కనుక అక్కడ వదిలేయాలి, రిజెక్ట్ చేసేయాలి. సో కాన్షియస్గా ఉండడం అంటే ఇదే. ఎస్, కాన్షియస్గా అంటే బయట నుంచి ఏవైనా వస్తూ ఉంటాయి, ఆ వచ్చేది తనకు ఉపయోగమైతే లోపలికి తీసుకోవాలి, ఉపయోగం కాంది బయటికి పంపించేయాలి. ఎస్, అంటే దానికి మళ్ళీ మీరే కారణం, అంటే ఎవరికి వారే కారణం. అంటే నీకు ఏది మంచిది ఏది చెడ్డది అన్నది ఆ విచక్షణ జ్ఞానం అన్నది ప్రతి యువతలో ఉంటుంది. దానికి బేస్ మళ్ళీ ధ్యానమే. మళ్ళీ దాని బేస్ మీరన్నట్టుగా ధ్యానమే. ధ్యాన సాధన చేసినప్పుడే ఏది సరి అయినది ఏది సరికాంది తెలుసుకోగలుగుతారు. ఆ కాన్షియస్ లెవెల్ పెరుగుతాయి. అంటే ప్రతి విద్యార్థి వాళ్ళకున్న ఇప్పుడు ఎనర్జీ, అల్టిమేట్ ఎనర్జీతో ఉన్నారు కదా, బబ్లింగ్ ఎనర్జీని కాన్షియస్ గా ఉండడానికి వాడితే వారు అనుకున్న లక్ష్యాన్ని చాలా సులువుగా తక్కువ సమయంలో సాధిస్తారు. ఎస్, కరెక్ట్. అంటే టైము ఇప్పుడు 10 సంవత్సరాలు పట్టేదానికి 1 yearలో కూడా సాధిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏ టెంప్టేషన్ లేకుండా మీరు చెప్పిన స్టెప్స్. ఇప్పుడు చాలా మంది చూడండి సార్, సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరిని చూసినా సైడ్లో ఒక క్రియేటివ్ స్కిల్ ఉంటుంది వాళ్ళకి, ఓ మ్యూజిక్ రావడం. ఇప్పుడు గురూజీస్ కూడా చూడండి, ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. అంటే ఇక్కడ నేర్చుకున్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాళ్ళ లక్ష్యంతో పాటు ఒక ప్యాషన్ని బిల్డ్ చేస్తుంది. యా, వండర్ఫుల్. సో అంటే ఎప్పుడైతే మన లైఫ్లో ఇలాంటి క్రియేటివ్ స్కిల్స్ పెట్టుకుంటామో మనకి ఎప్పుడైనా స్ట్రెస్ వచ్చినప్పుడు మనం చక్కగా మ్యూజిక్ వాయించుకుంటూ కూర్చుంటాం. సో అలాగే రకరకాల స్కిల్స్ నేర్చుకుంటే కనుక ఒక్కోసారి మనం వెళ్తున్న సపోజ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, ఆ సాఫ్ట్వేర్లో బాగా సంపాదించేవాడు, కానీ ఇప్పుడు ట్రెండ్స్ చేంజ్ అయిపోయి కదా, ఆ సాఫ్ట్వేర్లో ప్రాబ్లం వచ్చింది. సో అప్పుడు ఏం చేస్తారు, మ్యూజిక్ అతనికి ఇష్టం, సో ఓకే ఆ మ్యూజిక్ మీద అది కెరీర్ మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు. అంటే ఒక రకం కెరీర్కి ఉపయోగించే పరంగా కూడా మనకి ఈ ఒక హాబీస్ ఉపయోగపడతాయి. రైట్, హాబీని డెవలప్ చేసుకున్నప్పుడు అది ఫ్యూచర్ లో కెరియర్ గా కూడా అయి ఉండొచ్చు. అంటే మనకి ఒక బ్యాకప్ ప్లాన్ కింద ఉంటుంది. రైట్ సార్. 4-5 రకాలు మనకి తెలుసుంటే కనుక ఒక దాంట్లో మనకి ఫెయిల్యూర్ ఉంటే ఇంకో దాంట్లో పికప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వండర్ఫుల్. ఇది దట్ ఈస్ ఐఎమ్ ద ఎగ్జాంపుల్ ఫర్ దట్. ఎస్, జస్ట్ అట్లా ఊరికే టీచింగ్ స్టార్ట్ చేశాను నేను. టోఫెల్ అప్పుడు టోఫెల్ అని ఉండేది కదా, ఇప్పుడు ఈఫెల్. సో ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతూ బయటికి వెళ్ళాలంటే ఇంగ్లీష్ బాగా లాంగ్వేజ్ డెవలప్ చేయాలి కదా, లాంగ్వేజ్ ని బిల్డ్ చేయడం కోసం టీచింగ్ చేయడం మొదలెట్టా. ఓకే, ఆ టీచింగ్ చేస్తూ 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 మనకు ఆ టీచింగ్ స్కిల్స్ ఉన్నాయి, ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయని తెలుసుకొని మనం ఇటువైపు రావడం జరిగింది. యాక్చువల్గా మనం చేస్తూ పోతే మనకే తెలుస్తుంది ఏది బాగా హ్యాపీయెస్ట్గా ఉంది, ఏది జాయ్ఫుల్గా ఉంది. అరే ఈ పని చేస్తే నాకు హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంటే సరిపోదు కదా, అది దాన్ని కెరియర్గా బిల్డ్ చేసుకోవాలి మళ్ళీ. ఏదైనా యువత అన్నది కొత్తది ప్రయత్నం చేస్తూ ఉండాలి, అంటే కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. ఈవెన్ మీకు ఒక 40 ఏళ్ళు వచ్చినా, ఒక 60 ఏళ్ళు వచ్చినా, ఒక 70 ఏళ్ళు వచ్చినా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి.
ఇప్పటికీ కూడా చాలామంది 60-70 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా ఆయన కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. అది ఏఐ అనేది వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, అసలు ఏంటి. మా ఫాదర్కి ఇప్పుడు 70 ఇయర్స్ ఉన్నాయి, కానీ ఆయన కూడా ఇప్పుడు ఏఐ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏఐ గురించి ఎవరు చెప్తారో, ఏదైనా ట్రైనింగ్ ఇస్తే కనుక నేను నేర్చుకుందామా. ఆల్రెడీ ఆయన ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా ఉండి 33 ఇయర్స్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసి రిటైర్ అయిన తర్వాత కూడా ఇప్పటికీ ఇక్కడ నాకంటే ఎక్కువ ఆయన మరి ఎంతో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. అతను నిజమైన యూత్. ఎస్, ఎవరైతే నిత్య విద్యార్థిగా ఉంటారో, ఎస్, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండడమే నిత్య యవనవంతులు. ఆల్వేస్ యంగ్ అండ్ యూత్. అంతేగాని వయసు వస్తే యూతో లేకపోతే తక్కువ వయసు ఉంటే యూత్ అని చెప్పడానికి లేదా అనేది మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది. అంటే ఎవరు అంటే లైఫ్ ఎల్ఎల్ఎల్ అంటారు సార్, లైఫ్ లాంగ్ లర్నర్గా ఉండడం. ఎస్, ఏజ్తో సంబంధం, నిత్య విద్యార్థి, లైఫ్ లాంగ్ లర్నర్. ఎస్, ఎల్ఎల్ఎల్. ఎస్, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో టెంప్టేషన్ గురించి చెప్పారు, టెంప్టేషన్కి అడ్డంకులు చెప్పారు, వాటికి స్టెప్స్ కూడా చెప్పారు. ఎస్, రైట్. ఇప్పుడు ఒక విద్యార్థి తను టెంప్టేషన్స్ నుండి బయటపడే ప్రాక్టీసెస్ చేస్తూ చేయడానికి మీరు టెక్నిక్స్ అయితే చెప్పారు సార్. ఎస్, ఎంత ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా బయట సమాజం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ పడకుండా సాధనలో ముందుకెళ్ళడం ఎలా? ఎస్, చాలామంది అంటే మెడిటేషన్ చేస్తున్నప్పుడు స్పెసిఫిక్గా చాలామంది ఏంటంటే ఈ మెడిటేషన్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం, చాలామంది మన యువతగా ఉన్నప్పుడు మనందరూ కూడా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇవే. అంటే పేరెంట్స్ అనేవాళ్ళు ఈ ధ్యానం ఎందుకు, ధ్యానం వల్ల ఏం జరుగుతుంది, కళ్ళు మూసుకుంటే ఏం జరుగుతుంది అనేసి అనేవారు. కానీ వాళ్ళని పట్టించుకోకుండా మన లక్ష్యం వైపు మనం ఉన్నాం కాబట్టి ఇవాళ ధ్యానం నేర్చుకున్నాం. ఇవాళ ధ్యానం నేర్చుకున్నాను, చాలామందికి ధ్యానం చెప్తున్నాను. అలాగే కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్ కింద కూడా మరి ఎంతోమందికి నేను ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను. ఎన్నో రకాల కేసులు వస్తూ ఉంటాయి, ఎన్నో రకాల డిప్రెషన్తో చాలామంది వస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ అది చేస్తూ ఉంటాను. కౌన్సిలింగ్ చేసి ఫస్ట్ వాళ్ళని మెడిటేషన్లో కూర్చోపెడతాను. మెడిటేషన్లో కూర్చోపెట్టి దాని తర్వాత వాళ్ళు ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడి, సో ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఒక మంచి యాక్టివిటీ చేయండి, ఒక సోషల్ యాక్టివిటీ మీరు చేయండి, చేస్తే కనుక చాలా బాగుంటుంది. అయితే ఒక మీరంటక ఈ మొక్కలు పెంచడం కానీ మొక్కల్ని పెంచుకు జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే ఏదైనా ఒక సోషల్ కోసం ఒక మంచి ఇంకొకటి చిన్న ప్రాక్టీస్, చిన్న ఒక అమ్మాయి దగ్గర లేకపోతే గేమ్స్ ఆడడం కానీ అక్కడ మ్యూజిక్స్ కానీ సంథింగ్. ఒక డాక్టర్ దగ్గరికి ఒక అమ్మాయి వెళ్తే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటే అన్ని పక్కన పెట్టామా, ఇప్పుడు నువ్వు వెళ్తూ ఒక డజన్ బనానాస్ తీసుకొని అక్కడొకటి ఇచ్చేసుకుంటే వెళ్ళు. ఇచ్చేటప్పుడు కూడా నేను ఇస్తున్నాను అని ఫీల్ అవ్వకుండా ఇచ్చే భాగ్యం నాకు దక్కింది అన్న ఆనందంతో ఇచ్చుకుంటూ వెళ్ళు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయమని చెప్పారు ఆ డాక్టర్ గారు. ఆ అమ్మాయి అలా ఎప్పుడు ఇవ్వడం లేదు, ఇంకా ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఇది ఇందులో ఉండే. అది కొని అలా పనిచేసిన తర్వాత ఈవినింగ్, సార్ వినలేని రిలీఫ్ ఉంది సార్ నాకు అని. అంటే పంచడం అనేది నేర్చుకుంటే, వాళ్ళకు జ్ఞానం ఉంటే జ్ఞానం పంచడం, ఏది ఉంటే అది పంచడం అనేది నేర్చుకుంటే వాళ్ళు నిజంగా అద్భుతంగా ఎదుగుతారనేది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ సార్. వండర్ఫుల్ సార్. చివరగా మీ సందేశం. ఎస్, ధ్యాన యువ ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అద్భుతమైన యూత్ కింద మారాలి. అంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు నిత్య యవ్వనంగా ఉండాలంటే యూ షుడ్ ఆల్వేస్ కీప్ లెర్నింగ్. ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి, ఏదో ఒక విషయం పట్ల మీకు అవగాహన తెలుసుకుంటూ ఉండాలి. మరి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉండాలి, యూత్గా ఉండాలి. అలాగే మనం ధ్యానం చేసి మన ఒక లక్ష్యాలు ఏమైతే ఉన్నాయో వాటిని సాధించుకోవాలి. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఈనాటి ధ్యాన యువ. టెంప్టేషన్స్ ఎందుకు వస్తాయి అంటే విద్యార్థి కేవలం చదువు ఒత్తిడిలో ఉండడం, ఇంట్రెస్ట్ లేని పనులు చేయడం అనేది తెలుసుకున్నాం. మరి ఆ ఒత్తిడి ఉన్నప్పుడే ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి టెంపరరీ ప్లెజర్స్ని వెతుక్కుంటూ వెళ్తాం. ఆ టెంపరరీ ప్లెజర్స్ని టెంప్టేషన్స్ అంటాం. అది పీర్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి రావచ్చు, ఇంట్లో చూసిన ఇబ్బందుల నుంచి కూడా రావచ్చు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి విద్యార్థి, ప్రతి యువత మీకు ఏమి ఇష్టమో ఫస్ట్ అది తెలుసుకోవాలి. లేదా క్రమం తప్పకుండా మీరు ధ్యాన సాధన చేస్తూ, మంచి పుస్తకాలు చదువుతూ, మంచి సజ్జన సాంగత్యం చేస్తూ, మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏదైనా, మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటే మ్యూజిక్, డాన్స్ ఇంట్రెస్ట్ ఉంటే డాన్స్, మంచి పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు కనుక మీకంటూ ఒక అద్భుతమైన ఐడియా వస్తుంది.
ఇంకా ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే మీ దగ్గర ఉన్నది పంచండి. సోషల్ సర్వీస్లో జాయిన్ అవ్వండి. సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, జేసీఐ లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, రోటరీ, లయన్స్ క్లబ్, మనకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో పైమా వింగ్ ఉంది. ఇందులో చేరి మీరు ధ్యానం చేస్తూ ఈ యాక్టివిటీస్ చేసినప్పుడు మీకు ఒక ప్యాషన్ వస్తుంది, రైట్? సో ఇలా ఉంటే టెంప్టేషన్స్ నుంచి బయటపడతారు. క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే కాన్షియస్గా మనం అవసరం ఉన్నవి లోపలికి తీసుకుంటాం, అవసరం లేనివి రిజెక్ట్ చేస్తాం. ఏవైతే అవసరం ఉన్నాయి సబ్ కాన్షియస్లోకి వెళ్తాయో అదే మనం అవుతాం. వీఆర్ వాట్ వీ థింక్ కదా. కాబట్టి మై డియర్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఇలా ధ్యాన సాధన చేస్తూ అద్భుతంగా ఉంటూ మీరు టెంప్టేషన్ నుంచి బయటపడి మీ ఉన్నత లక్ష్యాలు సాధించాలని కోరుకుంటూ, అలాంటి అద్భుతమైన కార్యక్రమాలు అందిస్తున్న ధ్యాన యువ యూట్యూబ్ ఛానల్ని అందరూ వీక్షించాలి, సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి అని కోరుకుంటూ, మీకు ఇంకే టాపిక్ అయినా కావాలంటే కామెంట్లో చెప్పొచ్చు అని తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.